నమస్కారం. తాండూరు నియోజకవర్గంలో నేడు సంక్షేమ పర్వం కొనసాగింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పట్ల బాధ్యతను చాటారు. అనంతరం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో 164 మంది లబ్ధిదారులకు ₹1,64,00,000 విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్ల భారం కాదని, కుటుంబానికి వెలుగునిచ్చే దీపమని పేర్కొన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే జూన్ 25 నుండి ప్రారంభం కానున్న సమగ్ర ఓటరు సవరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాండూరు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏఎఫ్సి చైర్మన్ గౌరవ పట్ల నరసింహులు గారికి, వైస్ చైర్మన్ రజాక్ భాయ్ గారికి, వేదిక మీదటువంటి గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ సర్పంచులకు, రెవెన్యూ సిబ్బందికి, ఎంపీటీఓ గారికి, అధికారులకు, పత్రికా సోదరులకు, వేదిక ముందున్నటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోయే లబ్ధిదారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ఉన్నాము. అయినా సరే ఒక ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది ఉంటుందో దగ్గరుండి చూసినాం. గతంలో అయితే ఆడబిడ్డ పుడితే ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని ఏ విధంగా చదివించాలా, పెళ్లి ఎట్లా చేయాలని చెప్పి ఏడ్చుకున్నటువంటి రోజులు కూడా మనం చూసినాం. అట్లా ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా తిరగాలనే ఉద్దేశంతో చేదోడు వాదోడుగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా ఈరోజు షాదీ ముబారక్ ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,116 ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నేను గెలిచిన 2.5 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 30 నెలలు అవుతా ఉన్నది. నేను అధికారులకు ఒకటే చెప్పి ఉన్నా, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది అయి పెళ్లి చేస్తారు, వాళ్ళకి అప్లికేషన్స్ ఎంబడే చచ్చుకోకుండా ఇది లేదు అది లేదని చెప్పి ఇబ్బంది పెట్టకుండా మీరు ఒకటేసారి తీసుకోండి. ఫండ్స్ ఎంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కకే ఉన్నాడు, ఏదైనా చేసి మేము తీసుకొస్తాం, ఫైల్స్ తొందరగా సర్క్యులేట్ చేయండి అని చెప్తే మీరందరూ కూడా, వాళ్ళు అధికారులు కూడా అందరూ సహకరించి ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయంటేనే లేట్ చేయకుండా పంపించడం జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ కొన్ని మీరు ఆధార్ కార్డు, మ్యారేజ్ అయినటువంటి సర్టిఫికెట్స్ కొన్ని తీసుకురాక కొన్ని లేట్ జరుగుతూ ఉండొచ్చు. అలాంటివి కూడా మా అధికారులకు, సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. తొందరగానే ఆ కుటుంబం దగ్గర పోయి ఏదైతే అవసరం ఉన్నదో అవి తొందరగా తీసుకురావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 170 మందికి దాదాపు ₹1,80,00,000 ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా ఈరోజు గవర్నమెంట్లో పరిస్థితి బాగలేదు, అయినా పేదింటి తల్లిదండ్రులను, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని